ప్రభువైన రక్షకుడు ఆశీస్సులు దేవుళ్ళు మహిమలు గణపరచాలని మీ అందరికీ పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, సహోదరా, మా వర్తమానంలో మీరు వింటున్నారని, మా వర్తమానంలో మీరు ఏకపిస్తున్నారని మీ కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే మా సత్యాలు మీరు వినండి, దేవుని బలపరచండి, దేవుని దీవించండి. దేవుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి దీవించబడాలని మరి ప్రార్థిస్తున్నాను. ఈ లేఖములో కొన్ని సత్యాలు మీకు ఇవ్వాలని, వివరాలు గుచ్చి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చిన మరి ఆయన వాగ్దానం ప్రకారముగా మీతోనే కొన్ని సత్యాలు మరి ప్రకటింప చేయాలని ఆశతో ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, సహోదరా, కొన్ని సత్యాలు మీరు నేర్పించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు నాయన. ఈ వాక్యముతో మాట్లాడుతుండగా నీ అమూల్యమైన ఇష్టముగా, నీ అమూల్యమైన చిత్తముగా ప్రేమించి నీ శోర్మ దయచండి. ఈ వాక్యముతో మాట్లాడుతుండగా ప్రతి హృదయంలో నాటబడినట్లుగా ధరింపచేయండి ప్రభా. ఎవరికి రక్షించబడలేదు, ఎవరికి మార్పు రాలేదు, వాళ్ళ మార్పుల కొరకు రక్షించబడినట్లుగా సహాయం దయచండి. కుటుంబంలో సమాధానం కొరకు, కుటుంబంలో వ్యాధుల కొరకు, రోగుల కొరకు ఉంటున్నాయి తండ్రి. వాళ్ళకి స్వస్థత దయచండి, మంచి కార్యము ఫలాలు దయచండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ స్తోత్రాలు. ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా నాయన ఈ వాక్యములు ప్రతి మాట మాతోనే అందరితో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని నేర్కొన్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, దేవుడి పిల్లారా, కొన్ని సత్యాలు మీరు చెప్పబోయే ముందు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొరింథీయులను ఒక మాట రాయబడింది. కొరింథీలో ఉన్న మాట మరి మన దేవునికి రాజ్యం చూడాలి, ఆయన వారసులకు ఉన్నాం, దేవుని బిడ్డగా ఉన్నాం, మనం ఎలా ఉండాలి? ఈ లేఖంలో ఉంది, ఒకరితో ఒకరకు మనం పరిశుద్ధులుగా పరుచుకోవాలంట, నీతిమంతులు పరుచుకోవాలంట. అలాగ తెగించి ఉన్నవాడే పరిశుద్ధుడు, ఈ లోకములో తీర్పు తీస్తాడు. నీళ్ళు హృదయములను ఒకరితో ఒక్కరకు మరి మీద లేనప్పుడు, వాగ్యములు లేనప్పుడు నీళ్ళు పరిశుద్ధి ఎలా ఉంటుంది? ఉండదు. పరిశుద్ధుడు ప్రతి ఒక్కరికి ఉండాలి. కారణం ఇందులోనూ మార్పు రావాలని. మార్పు వచ్చినాక స్త్రీ అవని, పురుషవని, సంఘములో స్థిరస్తా మరి సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కానీ ఆ విశ్వాసులను మీలో ఎవరైనా తేడా ఉందా లేదా, అతను బుద్ధిమంతుడా లేదా అని అతనికి పరీక్షిస్తాడు. కారణం మనం ఏం చేస్తున్నాం, మనం ఏమి బోధిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం. ఈ వాక్యం ప్రకారంగా మొదటి కొరింథీయులను చిన్న మాట రాయబడింది. 6:9 వెళ్తే అక్కడ చిన్న మాట మీరు రాయబడింది, మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అన్యాయిష్టులు దేవుడి రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? నిజమే. అన్యాయిస్తులు ఎవరండి? దేవుని స్తుతించేవాళ్ళు, దేవుని ఆరాధించేవాళ్ళు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుణ్ణి మొరపెట్టేవాళ్ళు, దేవుని విజ్ఞాపనతో నడిపించేవాళ్ళు వాళ్ళ దేవుడి రాజ్యం వారసులు అవుతారు. కానీ అన్యాయస్తులు ఎవరండి? విరోధకు ఉంటాం, అన్యాయం చేస్తాం, విభేదలు చేస్తాం, వాళ్ళ మీద బూడిద చేస్తాం, మోసకపడే మాటలు, అలాగే మోసజారులు, విగ్రహదారులు, వ్యభిచారులు, ఆడంగులు ఇలాంటివి ఉంటారు. వాళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? దేవుడి రాజ్యము వాళ్ళలో కానే కారుదు, మీకు తెలియదా? ఇక్కడ ఏముందండి? మోసపోకండి. జారులైనా, విగ్రహధరులైనా, వ్యభిచారులైన, ఆడంగిందులు తెలిసండి. మరి ఆడంగిందులు అంటే వాళ్ళు ఎక్కువగా రోడ్ల మీద ఉంటారు చూడండి, ఆడంగిందులు. వాళ్ళకి తెలియదు. పురుష సంగీపులైనా, దొంగలైనా, లోబోతులైనా, తాగుబోతులైనా, దూషకులైనా చాలా మంది చూడండి దూషిస్తుంటారు. దోసుకున్నవారు దేవుడి రాజ్యము వారసులు కానే కారు. ఈ రోజుల్లో దోపిడీ ఎక్కువ ఉంది. దోపిడీ దేనికేంటి? దేవుడు మనకేమని చెప్పాడు? అని రాజ్యమును నతకాలంట. మొదటగా నీతిని పరిశుద్ధంగా పరిచేవాడు నాకు రాజ్యము కావాలంటున్నాడు. ఇక్కడ చూస్తే వాక్య ప్రకారంగా దేవుడి రాజ్యమును వారసులు కానే రారు. మీలో కొందరు అట్టి వారే ఉండి కానీ ప్రభు యేసు క్రీస్తు మీ కొరకు నామం పెట్టి మన దేవుని ఆత్మ ముందు మీరు కనబడింది. అంటే దేవుడి నామం బట్టి నా ఆత్మ దేవుడికి కడబడింది. అంటే కడబడిందంటే దేవునికి కట్టుబట్లు ఉన్నట్లు.
నువ్వు పరిశుద్ధపరచట్లు, నీతిముగా ఎంచబడినట్లు, నీతి బదులు ఆయన అంగీకరించినట్లు, అన్నిట్లకంటే దేవునికి నీళ్ళు స్వతంత్రించుకున్నావా లేదా? దేవుడు ఇదే అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? అన్నిట్లకంటే నాకు స్వతంత్రముగా గలవారు కానీ అవన్నీ చేయగలదని కావు, అన్నిటి నాకు స్వతంత్రము కలదు కానీ నేను దేని చేత లోపరుస్తున్నాను? ప్రభు అంటున్నాడు సూటిగా, దేని చేత లోపడుంటున్నాను? కొడబడినట్లకు, భోజన పదార్థాలకు, కడుపునట్లకు, కడుపు భోజన పదార్థాలకు నియమించి ఉన్నది. చాలా మంది అక్కడ భోజన పదార్థాలు కడుపు ఉండటానికి, అలా నింపుకుంటానికి, భోజన పదార్థాలకి నియమించడానికి, దానికి వాటికి నాశనం చేయటానికంట. ప్రభు ఏంటన్నాడు? దేవునికి అవి ఉడతలేదు, దేవుడికి దానికి నాశనం చేయటానికి దేహము జాగ్రత్త అంట. నీ దేహం ఏముందండి? పరిశుద్ధంగా. నీ దేవుడు ఇచ్చాడు, దేవుడి రాజ్యముతో కోరు. నీ దేవము పరిశుద్ధమై ఉంది, నీ దేవమును నీతిమంతమైంది. నీ దేవమును పరిశుద్ధముగా ప్రభు వైపు తిప్పు, ఆయన నిమిత్తమై తిప్పు. నీ దేవ ఏ నిమిత్తం ఉంది? ప్రభు దృష్టికి లోబడిందా? మనలకి దేహం నిమిత్తమును పరిశుద్ధ నామములకు శక్తి వలన రేపు ఏముంటుంది అని నీ దేహము దేవుని తిప్పాలని దేవుడి మీద ఉన్నాడని, క్రీస్తును ఉండాలి. క్రీస్తులోను నీ ఉన్న అవయములన్నీ ఉండాలట. అవయములన్నీ దేని తీసుకున్నావు? వేర్సి యొక్క అవయములకు చేరుతావా? నువ్వు ఏర్సితో జతడుతున్నావా? వద్దు. నీ అవయములు ఉంది, నీ దేహము ఎలా ఉన్నదో మీరు ఎరగరా? దేహము తెలుసా? పరిశుద్ధ హృదయము, పరిశుద్ధ మన మందిరంలో ఎంత నివసిస్తున్నామో, పరిశుద్ధ వాక్యం సారంగా ఎలా మాట్లాడుతున్నామో, వాక్యం సారంగా మనం ఏ రకంగా పాటించి, ఇదిగో మీ దేవుడి కోసం మీ దేహముని దేవుని ఆలయమై ఉన్నది, మీరు పరిశుద్ధమోనండి, పరిశుద్ధపరచండి. మీరు దొంగలించవద్దు, దూషించవద్దు, వ్యభిచారించవద్దు, మరి ఇలాంటి దోషం నుంచి దించద్దు. అలా ఉంటే దేవుడి రాజ్యం మీరు వారసులు కానే కారు. సూటిగా మాట్లాడుతున్నాను దేవుడు అంటే. ఈ రోజుల్లోనూ భక్తి అని లేదు, భక్తి అని భర్త లేదు, భక్తి అనే భార్య లేదు. ఎక్కడికండి వారు ధర్మశాస్త్రములక వారు నడుచుకుంటారంట ఈ రోజుల్లో. ఎలాగంటండి, వారు ధర్మశాస్త్ర ప్రకారం ఉంటుంది. భర్త గాని భార్య గాని దేహము ఏమైపోతుంది? ఇంత అధికారం దేవుడు నాకు ఇచ్చాడు, అంత కొత్తమలు ఇచ్చాడు, ఉపసిప్పున ఒకరితో ఒకరికి దేవుడు మనసు తిప్పుకుని దేవుడు ఎడబారములుగా ఆయన అంగీకరించుకుని ప్రార్థించదామా అని ఆలోచన ఈ రోజులు బట్టి పరిశుద్ధ ప్రకారం ఏ లెక్క పడుతుందండి? దేహము పరిశుద్ధి లేదంట, భర్తకి దేహం పరిశుద్ధి లేదంట, భార్యకి ప్రార్థన చేసినట. వీళ్ళిద్దరి ఐక్యతగా ఒకరితో ఒకరు ఉంటే కదా, శరీరంలో ఉన్న ఒకరితో ఒకరు భావం తెలుసుకుంటేనే కదా బిడ్డలకు అంగీకరిస్తారు. వీళ్ళకి ఒకరికి ఉంటే ఇది దేవుడు, నీ దేహము ఎలాగుంది, నీ నామం ఆలయం ఆత్మ బట్టి మీకు కనబడుతున్నారా? పరిశుద్ధ నీతి మనకు తీర్చబడుతున్నాడా? దేవుడి సృష్టిగా మీతో మాట్లాడుతున్నాడు. ప్రియబిడ్డరా, మన దేవునికి ఉండాలి. దేవునికి మన దగ్గర కొండి, మరి స్త్రీకి సొంత పురుషుడు మరి భర్త ఎలా ఉన్నారో అలాగే భర్త కొంట అలాగే భార్య కూడా వారి ధర్మశాస్త్రముకు నడుచుకోండి అని రాయబడింది. పిరిమిట్లరా, మీలో ఒకరికొకరు వ్యాపించాడు. మన పరిశుద్ధులుగా అవినీతి బల్లో ఉంటున్నామా? తెగించబడుతున్నామా? పరిశుద్ధ లోబడుతున్నామా? తీర్పు తీర్చే ఉండడం మీరు ఎరగరా? మీ వలంలోని లోకములో తీర్పు తీర్చడానికి జరిగింపవలసిన వాళ్ళ మిక్కిలి అరపమైన సంగమతులు మీకు తెలియదా? తీర్పు తీర్చడానికి ఏ ఏగ్గుడు లేడా అనుకుంటున్నాం? ఉన్నాడు ఏగ్గుడు, తీర్పు తీర్చేవాడు. ఆయన తీర్పులు ఏగ్గుడుకు నీ దేవదూతలను నీ తీర్పు కంట అప్పగిస్తున్నట. దేవదూతలకు అప్పచెప్తాడు తీర్పు. అక్కడ శిక్ష ఉంది, పరలోకం ఉంది. ఏముందండి? తీర్పులో ఉన్న సంఘములు తృణీకరిస్తున్నావా? కూర్చుండి పెడుతున్నావా? మీరు సిగ్గు రావాలని చెప్తున్నాను, కానీ ఏమి సహోదరులు మధ్యలకు వ్యాపించి తీర్చగలకి బుద్ధిమంతులు మీరు ఒకడైనా తేడా లేదా? మీ సహోదరులకు వ్యాపించుతున్నారు. మరి ఆ విశ్వాసం ఎదుటనే కదా. ఆ విశ్వాసం మీరు ఒకరొకరికి వ్యాపించు. మీరు ఇప్పటికైనా కేవలం లోపండి. అందుకంటే అన్యాయం సహించుట మేలు కాదా? కానీ దానికంటే మీ సొంత సహరించటం మేలు కాదా? అయితే మీలో అన్యాయం చేస్తున్నారు, అపరంజిస్తున్నారు. కావున మీలో ఉన్న అన్యాయమును
చెయ్యొద్దు అంటున్నాడు. ఏమిటండి? అన్యాయస్తులు దేవుడి రాజ్యం వారసులు కానే కారు. ఈ వాక్యము స్పష్టంగా మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మన పాపం అంట ఒప్పుకోవంట, అప్పుడే ఆయన పరలోక వారసులు శిశువులు అవుతాం. ప్రియబిడ్డలారా, ఈ పాపం ఒప్పుకూడదు, దూషించకూడదు. ఎదుటి వాడిని సేవకులంట దూషించకూడదు, శిక్షించగారు. ఎవరో మనం చెప్పారని అవి మన ఎస్ఎంఎస్ పెట్టుకుని మన మైండ్లో పెట్టుకుని హింసలు పెడితే అది ఏముందండి? దూషకరణ. దూషకరణ ఎవరు? దూసుకున్న వారు అలా వస్తారంట. ఈ దూషకరణ అంటే ఇదంతా దూషుకుందాము, దూషకరణ అయిన వాళ్ళు మాటలు వస్తాయంట. అలాగే విశ్వాసములు ఏం చేస్తారు? పరిశుద్ధులు ఏం చేస్తారు? దూషించరు. మనకి దేవుడి రాజ్యం వారసులు కావాలి, దేవుడి రాజ్యం నీతిమంతులు ఉండాలి, ఇక లెక్క ఉంది, పరిశుద్ధపరిచాడు, ఇక్కడ మన సమాధ రాజ్యమును ఆయన ప్రకటించాడు, మనకి ఎలా ఉంటున్నామో అలాగే నేర్పించాలి. ఈ వాక్యములు కూడా రాయబడింది. ప్రియమిట్లరా, సహోదరురా, ఈ విషయం అంటున్నాడు. ప్రభువే ఆజ్ఞాపించింది ఏమనక భార్య భర్త ఎలాగ ఎడబాడకూడదు, అలాగే ఎడబార్చేలా పెళ్లి చేసుకోకూడదు అని రాయబడింది. మనము కూడా ఎలాగండి పరిచయలు ఎలా ఉంటున్నామో ప్రభు పక్కనగా తాను తగ్గించినట్లుగా దేవనామములు ఉండాలని ఈ వాక్యం రాయబడింది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రం. ఈ వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. యేసు క్రీస్తు పుణ్యములు ఎరుకున్నా పరమ తండ్రి, ఆమేన్.